నమస్తే, వెల్కమ్ టు బీసీ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. కల్తీని ఈ కేసులో వైసీపీ ముఠా అడ్డంగా దొరికిపోయిన తప్పుడు ప్రచారాలు చేస్తోంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు. భగవద్గీత గురించి మాట్లాడే నైతిక హక్కు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి లేదు. మండిపడ్డ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. లొంగిపోయిన మావోలు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్న తెలంగాణ సీఎం రేవంత్. ఆర్థిక వైద్య సాయం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ. వైసీపీ హయాంలో చేసిన పాపాలను కప్పిపుచ్చుకునేందుకు ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాట్లాడిన మాటలకి పార్టీ తరఫున సమాధానం ఇవ్వాలని చెప్పి మేము అనుకున్నాం. అయ్యా రామకృష్ణారెడ్డి గారు, మీరు ఇంకా 154 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వంలో ఉన్న సకల శాఖ మంత్రి అనుకుంటున్నారేమో. ఏదో చింత చచ్చిన పులుపు సావదని మీ ధోరణి, మీ హావభావాలు ఏమీ మారలా. మేము మిమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేము అని చెప్పి మీరు అంటారు. అసలు మీరు ఎక్కడున్నారు మేము ఎదుర్కోవాలి? మీరు అసెంబ్లీలో ఉన్నారా, లేదంటే ఇంకెక్కడన్నా ఉన్నారా? మీ వాల్యూ జీరోకి వాల్యూ ఎవడన్నా ఇస్తాడా? ఎవడికి వాల్యూ లేకపోతే అది జీరో అని చెప్తారు. మీ పరిస్థితి కూడా అంతే. మిమ్మల్ని మేము రాజకీయంగా ఎదుర్కొనేది ఏంటి? ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, మూల కూర్చోబెట్టారు, కూర్చోవాలి మీరు. ఇంకా మీరు మీ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడతల్లా, ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది పరిస్థితి, మీకు అర్థం కాల, అందుకు మీరు మాట్లాడుతున్నారు. కల్తీ నీ గురించి కానీ, స్కాములు కానీ, ఏదైనా ఇవాళ మీరు పీక లోతులో అవినీతిలో కూరుకుపోయి బయటపడలేక మీ మంది మాగదులు అందరూ కూడా జైలుకి వెళ్ళే పరిస్థితుల్లో మీకేం అర్థం కాక మీకు మీ నాయకుడికి ఇటువంటి మాటలు మాడుతున్నారు. ఏంటి మేము రాజకీయంగా ఎదుర్కొనేది? ఏం లేదు. మీరు జీరో ఇవాళ మా దృష్టిలో. మైక్ ఉంది, పేపర్ ఉంది, మీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు. కల్తీ నెయ్యి చంద్రబాబు చేశాడు, లేదంటే మా మీద అపనిందలు. నెయ్యి కల్తీ అని ఎవరు చెప్పారు? నేను చెప్పలా. సాక్షాత్తు మీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారే నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవం, అయితే జంతు కొవ్వు లేదు అన్నాడు ఆయన. అంటే కల్తీ అనేది జరిగిందా లేదా ఎవరు చెప్తే దానికి విలువ వస్తుంది? టీటీడీకి సంబంధించిన వాళ్ళు చెప్తే విలువ వస్తుంది. స్పష్టంగా చెప్పారు, మీరు కల్తీ జరిగిన నెయ్యినే మేము వాడామని చెప్పారు. ఇంక ఇప్పుడు ఏంటంటే ఏదో కోడిగుడ్డికి లెక్క పెట్టినట్టు రేట్లు. అసలు నెయ్యి గురించి మీకు తెలుసా? మీకు లిక్కర్ కమిషన్ గురించి బాగా తెలుసు. నెయ్యి గురించి మీకేం తెలుసు? ఏ నెయ్యి ఎవరు వాడతారు, ఎందుకు వాడతారు, నెయ్యి కేజీలు అమ్ముతారా, లీటర్లు అమ్ముతారా, ఇవన్నీ మీకు తెలియాలా? లిక్కర్ మీద అంటే పండిపోయారు మీరంతా. అవినీతి చేసి 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 దాంట్లో మాస్టర్ డిగ్రీ వచ్చింది మీకు. కానీ నెయ్యిలో మీకు ఆ నాలెడ్జ్ లేదు. నెయ్యి 3 రకాలు ఉంటాయి సజ్జల గారు. డైనింగ్ ఘీ, కుకింగ్ ఘీ, ఆరోమేటిక్ ఘీ, ఇలా 3 రకాలు ఉంటాయి. ఈ 3 రకాల్లో తిరుపతి వాళ్ళు వాడైతే ఆరోమేటిక్ ఘీ అని చెప్పి దాన్ని 110 నుంచి 120 డిగ్రీల వరకు వేడి చేస్తే జీరో మాయిశ్చర్, అంటే అందుట్లో నీటి శాతం జీరోగా ఉంటుంది. మనం ధాన్యం కొనేటప్పుడు మాయిశ్చర్ రేటు కడతారు సివిల్ సప్లైస్ కానీ ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు కానీ, ఎందుకంటే పూర్తిగా అవి ఆరిన తర్వాతే మాయిశ్చర్ జీరో అవుతుంది. అలాగే నెయ్యిలో కూడా మాయిశ్చర్ ఉంటుంది. ఆ మాయిశ్చర్ జీరో చేయడానికి 110 డిగ్రీల వరకు వేడి చేస్తే ఉన్న క్వాంటిటీ తగ్గుతుంది. కాబట్టి అది రేట్ ఎక్కువ ఉంటుంది. ఆ స్పెసిఫికేషన్ ప్రకారమే టీటీడీ వాళ్ళు నెయ్యి తీసుకుంటారు. ఆ నెయ్యి ఇవాళ మార్కెట్లో దొరకదు, ఎందుకంటే ఆరోమేటిక్ నెయ్యి బయట అమ్మరు. ప్రజలకి కావాల్సింది డైనింగ్ ఘీ, కొద్దిగా ఇండస్ట్రీస్, స్వీట్ షాపులు ఇటువంటి వాళ్ళు
కుకింగ్ గీగా ఉంటారు. అది 60 నుంచి 70 డిగ్రీ సెంటీగ్రేడ్ మాత్రమే వేడి చేస్తారు. అందులో కొంత మాయిశ్చర్ ఉంటుంది. ఎందుకంటే దాని షెల్ లైఫ్ కూడా తక్కువ. మనం గీ కొంటే ఒక నెల అయిపోతుంది మన దగ్గర ప్యాకెట్. అందుకని గీ ప్యాకింగ్ కూడా చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి. భగవద్గీత గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ నాయుడుకి లేదని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. భగవద్గీత లాంటి పవిత్రతను అర్థం చేసుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని వాడుకోవడం తగదని అన్నారు. యువతకు భగవద్గీత సారాన్ని సులభంగా అర్థమయ్యేలా చేయాలనే ఉద్దేశంతో తాము సరళమైన భాషలో పుస్తకంగా ప్రచురించే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. టీటీడీ మాన్యువల్లోనే విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేయాలనే నిబంధన ఉందని ఆయన గుర్తు చేశారు. ఉండేటువంటి ఈ చీకటి కొంగలు అన్నీ కూడా భగవద్గీతను చేతిలో పట్టుకొని చిందులేస్తున్నాయి మా మీద దాడి చేయటానికి. భక్తి అంటే భామ పూజ, భజన అంటే వంటగదిలో జంట విన్యాసం అనుకునేటువంటి వ్యక్తికి భగవద్గీతలో మొదటి 2 అక్షరాలే అర్థమవుతాయి. భగగీత అనుకుంటున్నాడు, భగవద్గీత అనుకున్నాడంటే భగదలన రాక్షసానందుడు. దాని మీద మీరు మాట్లాడమా? యువతరం సులభంగా తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి, ఆచరించటానికి సులభ శైలిలో రాసినటువంటి అత్యుత్తమమైనటువంటి పుస్తకం. ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసి విద్యార్థులకు పంచాలా అన్నటువంటిది టీటీడీ మాన్యువల్లోనే ఉన్నది. మీరెవ్వరూ కూడా మీ హయాలల్లో చేయని పని నేను ఆ మాన్యువల్ని బయటికి తీసి భగవద్గీతను పిల్లలకి అందించేటువంటి కార్యక్రమం చెయ్యాలని నిర్ణయించుకున్నాం. ఆ పుస్తకాలు మేము బయటికి వచ్చిన తర్వాత ప్రింట్ అయి వచ్చినాయి. వాటిల్లో నాది ధర్మారెడ్డి గారి ముందు మాటలు చూసి భరించలేక, సహించలేక, ఓర్వలేక బీఆర్ నాయుడు గారు ఇసిరి ఆడబారేశారు. దీంట్లో ఏమున్నది అని. అదయ్యా వచ్చి నాకు చూసుకొని మా ఇద్దరి పేర్లు చించేసి నీ పేరు ఈవో పేరు వేసుకొని ఉండొచ్చు కదా. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదు నీకు. భగవంతుని యొక్క అంతరాత్మ రహస్యం యువతరానికి తెలియటానికి వచనంలో మేము ముద్రించినాం. కూటమి ప్రభుత్వంలో కూటమి కులుకులతో మునిగి తేలే వారికి భగవానుడి ఉవాచ అవ్రచ్యంగానే ఉంటుంది. ముందు చదవండి లేదా చదివించుకోండి నాయుడు గారు. మీ బుర్రలో త్వర లేకపోతే అర్థమవుతుంది భగవానుడు రాసినటువంటి భగవద్గీత. మీ బుర్రలో త్వర్రుంది. మీరు మాట్లాడించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ త్వర్రున్న వాళ్ళ చేతనే ఈ భగవద్గీత మీద డిబేట్లు, ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. పుస్తకం చదవకుండా ఏముందో తెలియకుండా సారం అంటే గీతాసారం అంటే సారా అనుకొని, గీత అంటే ఒక అమ్మాయి అనుకొని మాట్లాడుకునేటువంటి పనికి మాలిన వాళ్ల చేత చీకటి రాయుళ్ల చిత్తం ఇలా ఉంటే చిత్తకార్త శునకలాగానే ఉంటుంది. మీరేదో ఆ పుస్తకాన్ని, భగవంతుడి పుస్తకాన్ని పట్టుకొని నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించితే మా విలువేమి తగ్గదు. మీ పతనం ఇంకా పాతాళానికి దిగజారుతుంది. అర్హత లేనివాడు అందలం ఎక్కితే వందిమాగదులు 100 మంది కావాలన్నాడంట ఒకడు. అలా ఉంది మన బొల్లేని రాజగోపాల్ నాయుడు గారి బల్లి పలుకు. నా మీద కోపంతో నారాయణుడి గ్రంథాన్ని 7 కొండల మీదనే ఏవగించుకున్నాడంటే ఏమనాలండి? ఎంత దారుణమైనటువంటి విషయం. నిన్నటి మహాకావ్యం 18 పర్వాలైతే నేటి ఈ మహాకావ్యం 26 పేజీలే. ఇందులో భగవద్గీత సారమంతా ఉంది. ఇది నాయుడు గారికి సారం అనగానే సారా గుర్తుకొస్తే చేయగలిగింది.
మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నర్సాపురం మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం ఆర్డీఓ దాసరాజు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, మున్సిపల్ చైర్పర్సన్ బర్రేశ్రీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ కూడా అంటే మహిళలు ప్రాధాన్యత ఏంటన్నది కూడా మనందరికీ తెలిసిందే. ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక తల్లిగా కానీ అదేవిధంగా ఒక భార్యగా కుటుంబాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనందరం చూస్తున్నాం. ప్రతి విషయంలో కూడా మగవారు ఆర్థికంగా కుటుంబాన్ని ముందుకు తీసుకున్నా మహిళలు ప్రత్యేకంగా కుటుంబ బాధ్యత పిల్లల విషయంలో కానీ పిల్లలు పెంచే విషయంలో కానీ వారు చదివించే విషయంలో కానీ మహిళల ప్రాధాన్యత ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. మహిళలు గతంలో కన్నా ఈ రోజు సమాజంలో చూసుకుంటే కనుక మగవారికి సమానంగా ఇందాక ఆర్టీడీసీ మేడం చెప్పారు, ఊర్లాగా చెప్పారు. ఏదైతే మెగా డిఎస్సీ ఉందో మనం జరిగినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో మరి 51% మహిళలు ప్రత్యేకంగా మరి 51% ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా మహిళలు ముందుకు రావడం. మరి గతంలో చూసుకుంటే కనుక ఏదో పార్క్ వెళ్ళాలంటే ఒక కుటుంబాల పిల్లలు కానీ మగ పిల్లలను పంపించుకునే విధానం. మరి ఈ రోజు చూసుకుంటే ప్రత్యేక మన ఆంధ్ర రాష్ట్రంలో మరి కుటుంబంలో ఉన్న మహిళలందరూ కూడా ప్రతి కుటుంబం నుంచి కూడా మహిళలు పిల్లలు విదేశాలు అంటే చదువుకోవడమే కాకుండా వారు ఇంజనీర్లు గానో లేకపోతే ఒక డాక్టర్ గానో మరి ఐఏఎస్ కానీ ఐపీఎస్ గానో చదువుకోవడమే కాకుండా విదేశాలకు వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా కూడా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా మహిళలు ముందుకు రావడం. మనం కూడా చూస్తే మనం ఏదైతే మహిళలు క్రికెట్ జట్టు ప్రపంచ ఛాంపియన్ వాళ్ళందరూ రావడం మనందరూ కూడా మీ అందరితోటి ఆ రోజు ర్యాలీ ఏర్పాటు చేసాం, విజయోత్సవం మనం కూడా ఏర్పాటు చేసాం ప్రత్యేక స్టూడెంట్స్ కాలేజీ స్టూడెంట్స్ కూడా. మరి అదేవిధంగా మరి వికలాంగులకు సంబంధించిన క్రికెట్ జట్టు మహిళల క్రికెట్ జట్టు కూడా మన ప్రపంచ కప్పు తీసుకున్న సందర్భం. మహిళలు ప్రతి విషయంలో కూడా మగవారికి సమానంగా వారు భారతదేశం ముందుకు వెళ్ళాలన్నా లేదా ప్రపంచం ముందుకు వెళ్ళాలన్నా దానికి మహిళల ప్రాధాన్యత కూడా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వారు మహిళలతో వచ్చారు కాబట్టి మరి మీ పిల్లలు మీరందరూ కూడా బాగా చదివించుకోవాలి. మీరు తప్పనిసరిగా మీరు వాళ్ళకి ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, మంచి చదువులు ఇవ్వాలి. మీరందరూ కూడా తప్పనిసరిగా మీరు ఆ దిశగా కూడా ప్రతి ఒక్క చిన్నారుని మీరు మంచి చదివించుకుని వారందరూ కూడా ఒక ఇంజనీర్లు డాక్టర్లు గానో చదువుకునే ఒక ఉద్యోగులు చేసే విధంగా కూడా మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరితో తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రధాన తపాలా కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోస్టల్ కార్యాలయాలకు వచ్చే చంటి పిల్లల తల్లులు సౌకర్యార్థం పోస్టాఫీసులో మదర్ ఫీడింగ్ రూమ్ ని పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీకర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోస్టల్ శాఖలో విశేష ప్రతిభ కనబర్చిన ఉద్యోగులను అమలాపురం డివిజనల్ పోస్టల్ అధికారులు ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీకర్ బాబు మాట్లాడుతూ పోస్టల్ శాఖ అందిస్తున్న ఆధార్, ఐపీపీబీ, ఇన్సూరెన్స్ వంటి పలు రకాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కోనసీమ జిల్లా అమలాపురం తపాలా డివిజన్కి సూపరింటెండెంట్గా నేను పనిచేయుచున్నాను. అయితే ఈ ఆధునిక యుగంలో ఈ తపాలా శాఖ అనగా పోస్ట్ ఆఫీస్ తన దిశ మార్చుకుందండి. కేవలం ఉత్తరాల బట్వాడే ప్రాతిపదిక కాకుండా ఒక పాస్పోర్ట్ సర్వీస్ కానీ, ఒక ఆధార్ సర్వీస్ కానీ, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సర్వీస్ కానీ, రైల్వే రిజర్వేషన్ పిఆర్ఎస్ఎస్ కౌంటర్ కానీ, సేవింగ్స్ బ్యాంక్ వర్క్ కానీ ఇలాగా కస్టమర్కి ఏమి కావాలో అన్నీ కూడా అందిస్తూ ఉంది. తదనుగుణంగా మాకు జనసాంద్రత, కస్టమర్ల తాకిడి పెరగడంతో మా విశాఖపట్నం పోస్ట్ మాస్టర్ జనరల్ వారు శ్రీ జయశంకర్ గారి బ్రెయిన్ చైల్డ్ అండి ఇది. ఎక్కడ ఏపీ సర్కిల్లో ఏ పోస్ట్ ఆఫీస్లో ఇంకా ప్రారంభం కాలేదు. ఆయన బ్రెయిన్ చైల్డ్ అయిన ఈ మదర్స్ ఫీడింగ్ రూమ్ అనగా తల్లి శిశువులకు పాలిచ్చే గదిని ఇవాళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అమలాపురం డివిజన్లో ఏపీ సర్కిల్లో ప్రథమంగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి మనస్ఫూర్తిగా మా గౌరవ పోస్ట్ మాస్టర్ జనరల్ వారు జయశంకర్ గారికి అమలాపురం డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ
పనిచేయుచున్నాం. ప్రతి వినియోగదారులు కూడా ఇప్పుడు మరి 2 మహిళలు వచ్చారు, మీరు చూశారు, వారు ఎంతో కృతజ్ఞత తెలియజేశారు. ఎందుకంటే చంటిబెట్టుని ఎత్తుకొని ఆధార్కి మెయిన్ అండి, మాకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, పేద రోద చంటి పిల్లల తల్లులు వస్తున్నారు, వాళ్ళ సౌకర్యార్థం ఈ రూమ్ ఏర్పాటు చేశాం. ఇది ఇవాళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నేను ఇనాగ్రేట్ చేయడం, ఐఎమ్ సో బ్లెస్డ్ విత్ దిస్. ఈ సదుపాయాలన్నీ అమలాపురం డివిజన్, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న తపాలా వినియోగదారులు వినియోగించుకోవాలని కోరుతూ. నా పేరు పుష్పరమ్య అండి. నేను ఈరోజు పోస్ట్ ఆఫీస్కి వచ్చాను ఆధార్ కౌంటర్ కోసం అని చెప్పి. నాకు బాబుకి పాలు ఎక్కడ ఇవ్వాలో అని తెలియకపోతే ఈరోజే ఇక్కడ పాలు ఇవ్వడానికి అని చెప్పి ఒక రూమ్ ఓపెన్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.